వైసీపీ నేతల అసత్య ఆరోపణలతో ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు విమర్శించారు. కందుకూరు టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి తప్ప ఎలాంటి అవినీతి జరగడం లేదని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. బాలకొండ దేవస్థాన ఆదాయాన్ని పెంచడంతో పాటు ఆలయ భూములను ఆన్లైన్లో నమోదు చేయించామని తెలిపారు. ప్రభుత్వ స్థలాలు పరులపాలు కానివ్వమన్నారు. అమరావతి, పోలవరం, వెలుగండ ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని తెలిపారు. నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు పార్లమెంటు పరిధిలోని కావలి నియోజకవర్గానికి మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ రాష్ట్రంలో మీ అందరికీ కూడా తెలుసు, ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో మత్స్యకారు కుటుంబాలకి 1.5 రూపాయి యూనిట్ ప్రైసు కరెంటు ఛార్జీలు, అలాగే 20,000 రూపాయలు నిషేధ టైంలో ఏవైతే 60 డేస్ వాళ్ళకి ఉపాధి అవకాశాలు కోల్పోతారు, వాళ్ళని ఆర్థికంగా వెసులుబాటు రావాలని చెప్పి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు ఎలక్షన్లో చెప్పడం, దాన్ని తూచా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మన కావలి నియోజకవర్గంలో ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు అవన్నీ కూడా పక్కన పెట్టి ఏవైతే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం మనం ఏదైతే చెప్పామో వాటన్నిటినీ తూచా తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 1 by 1 ఈ రాష్ట్రానికి అభివృద్ధి, సంక్షేమం, అలాగే రాజధాని లేని రాష్ట్రాన్ని ఈరోజు అమరావతిని ఏ విధంగా పరుగులు తీస్తూ ఉన్నాడో, అలాగే పోలవరాన్ని ఏ విధంగా పరుగులు తీస్తూ ఉన్నాడో, మనం ఇప్పుడు ఎదురు చూస్తున్న వెలుగొండ ప్రాజెక్ట్ని కూడా ఈ ఇయర్లోపే కంప్లీట్ చేయాలని చెప్పి ఆయన ఆలోచనలకు మనందరం కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఈరోజు మీ అందరికి కూడా తెలుసు, ఈ నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళు మనందరూ కూడా నిన్నే కరెంటు ఛార్జీలు పెరిగిన దాని మీద నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా నవ్వుకునే పరిస్థితి ఉంది. ఎందుకు చెబుతా ఉన్నామంటే గత వైసీపీ ప్రభుత్వంలో కరోనా టైంలో అన్ని రాష్ట్రాలు రాష్ట్ర ప్రజలకు వెసులుబాటు కల్పిస్తే ఆ వెసులుబాటు కూడా కల్పించాలని చేతగాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రపంచంలో యుద్ధ వాతావరణం మీ అందరికీ కూడా తెలిసేటువంటి పరిస్థితులు ఉన్నాయో అన్నీ కూడా చమురు సంస్థలన్నీ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం దాన్ని ఒక 3 రూపాయలు లీటర్ ప్రైస్ పెంచితే దానికి నిరసన కార్యక్రమాలు చేయడం సిగ్గుసేట్ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. గత ప్రభుత్వంలో మేము తెలంగాణ నుంచి ఈ రాష్ట్రానికి వచ్చేటప్పుడు డ్రైవర్లు చెప్పేవాళ్ళు, అన్న ఆ రాష్ట్రంలో డీజిల్ ఛార్జెస్ ఎక్కువ, ఇక్కడే కొట్టించుకొని పోదాం అని చెప్పే పరిస్థితి. వీళ్ళు మళ్ళా వచ్చి ఈరోజు రాష్ట్రంలో మన పెట్రోల్ డీజిల్ ఛార్జీల గురించి మాట్లాడుతూ ఉంటే రాష్ట్రంలో ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి నేనంటే నాకు ప్రతిసారి చెప్పడం కూడా సిగ్గాలు అనిపిస్తూ ఉంది. ఏదో అమావాస్య పౌర్ణానికి నియోజకవర్గానికి వచ్చి ఈ నియోజకవర్గంలో ఏదో జరిగిపోతుంది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏదో చేస్తూ ఉన్నారు, ఎమ్మెల్యే ఏదో చేస్తూ ఉన్నారు. అరే నాయన, నీకు ఈ నియోజకవర్గ వివరాలన్నీ తెలిస్తే, లేకపోతే తెలియకపోతే తెలుసుకొని మాట్లాడితే గౌరవంగా ఉంటుందని చెప్పి మాజీ శాసనసభ్యుడు నువ్వు కూడా ఏదైనా ఒకటి మాట్లాడేటప్పుడు కాంక్రీట్గా ఒక ఆధారాలతో మాట్లాడితే జనాలు ప్రజలు దాన్ని వింటారు. అట్లా కాకుండా మాట్లాడితే ఇక నీ విజ్ఞతకే వదిలేస్తామన్న ప్రతిసారి చెప్పడం. ఈ నియోజకవర్గంలో మనందరికీ మీ అందరికంటే ఎక్కువగా దైవంగా భావించే లక్ష్మీనరసింహస్వామిని నిద్రలేస్తే నా జేబీలో ఎప్పుడు కూడా లక్ష్మీనరసింహస్వామి పుట్ట ఉంటుంది. ఈ దేవుడి కాడ కూడా తప్పులు జరుగుతున్నాయని చెప్పి చెప్తా ఉంటే నీ చేతగానితనానికి నేను నిదర్శనంగా ఉదాహరణగా కూడా నేను పేపర్ కూడా తీసుకొని వచ్చి ఎందుకు చెప్తున్నా అంటే 2024-25 మీ దౌర్భాగ్య పరిస్థితుల్లో ఆ ప్రభుత్వంలో ఉన్న టెండర్లో 3,09,00,000 స్వామివారికి ఈ షాపుల ద్వారా ఆదాయం వస్తే, తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి సంవత్సరంలో 4,16,50,000 రూపాయలు షాపుల ద్వారా వచ్చింది. మొన్న లేటెస్ట్ ఆక్షన్లో 4,46,71,000. ఎండోమెంట్లో ఒక రూల్ ఉంటుంది, ఆక్షన్ పెట్టేటప్పుడు పాత రేట్ల కంటే 5% ఎక్సెస్ వేస్తేనే టెండర్ ఇస్తారనేది కూడా తెలియకుండా ఒక మాజీ శాసనసభ్యుడు చెప్పడానికి కూడా నాకు సిగ్గాలు అనిపిస్తాము. ఈరోజు ఒక ఎండోమెంట్ టెండర్లు కానీ ఏదైనా టెండర్లు పిలిచేటప్పుడు గతంలో కంటే కూడా 5% ఎక్సెస్ వేసి పిలుస్తారు. రాని పక్షంలో ఒకసారి, 2 సార్లు, 3వ సారి, 4వ సారి పిలిచి 5వ సారికి ఆ టెండర్ వాల్యూ తగ్గిస్తారు. అది ముందు తెలుసుకోవాలని మాట్లాడాలని చెప్పి నేను ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యుడికి తెలియజేస్తా ఉన్నాను.
ప్రతిసారి వచ్చేది ఏదో జరిగిపోతుంది ఈ నియోజకవర్గంలో ఉంటే తెలుస్తుంది అభివృద్ధి ఏం జరిగిపోతుందో తెలుస్తుంది. ఇంకొక ఆయన ఏదో చెప్తాడు, ఈ నియోజకవర్గంలో ఒక ఆయన ఏమో పేపర్లో రాస్తాడు, ఒక ఆయన ఏమో చెప్తాడు. ఈరోజు నియోజకవర్గంలో కోట్ల రూపాయలు అన్యాక్రాంతం అవుతున్నాయి ల్యాండ్లు అని చెప్పి ఒక ఆయన చెప్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 1999లో ఒక ఫేక్ పట్టా సృష్టించాడు. ఎవరైనా జగన్నాథ నాగమ్మ భర్త నాగయ్య అని ఆయన ఒక ఆయన 1999 ఎవరు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎవరు అధికారులు ఉన్నారు మీ అందరికీ తెలుసు. తర్వాత ఇప్పుడు 2026లోకి వచ్చింది, ఇది మర్చిపోయినట్టున్నారు జనాలు. 2026లో ఇవ్వాల, ఈ పట్టా 2024లో ఇవ్వాల, 1999లో పట్టా ఇచ్చారు. ఆ పట్టా కూడా అక్కడ ఉండే అధికారులు స్వలాభంతో ఇక్కడ క్లియర్గా 75 ప్లాట్లే అఫీషియల్గా ఇచ్చి ఉన్నాయి. అవి క్లియర్గా ఆన్లైన్లో స్కాన్ కూడా చేసి ఉన్నాయి. ఎవడు తప్పు చేయడానికి లేదు. 76 పేరు ఎక్కాలంటే ఆన్లైన్లో ఎక్కాల. 76 పేరు చేతితో రాసుకొని వాడు ఫేక్ ఒకటి తయారు చేసుకొని ఎక్కడా కూడా ఆధారాలు లేకుండా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం. దానికి ఈ నియోజకవర్గంలో కోట్ల రూపాయల వాల్యూ గల పొలాలు అన్యాక్రాంతం అయిపోతా ఉన్నాయి. దాన్ని ఎవరు పట్టించుకోలేరు. ఈ గవర్నమెంటే పట్టించుకోవడం లేదు. నేనే పట్టించుకుంటాను, ఖాళీగా ఉన్నాను కాబట్టి. ఇవన్నీ నేను చెప్తా ఉన్నాను. ఏదైనా ఒకటి మాట్లాడేటప్పుడు దాని పూర్వాపరాలు తెలుసుకొని దాంట్లో ఏదైనా ఈ గవర్నమెంట్లో ఏదైనా తప్పిదాలు జరిగితే ఎత్తుచూపడం దాంట్లో తప్పే లేదు. ఊరక ఏదో ఒక మసిపూసి ఒక గుడ్డ నెత్తినేస్తే వాళ్ళు తుడుచుకుంటారంటే ఎవరు తుడుచుకోవడానికి రెడీగా లేదు. ఈ నియోజకవర్గంలో అధికారులు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. మీరు చేసిన గత ప్రభుత్వంలో మీరు చేసిన ఈ రాష్ట్రంలో మిమ్మల్ని 11 సీట్లు ఎందుకు కూర్చోబెట్టారు? ఈ రాష్ట్రంలో రైతువారి వ్యవస్థని, ఈ పట్టాదారు పాస్ పుస్తక వ్యవస్థని, ఈ రెవెన్యూ వ్యవస్థని సర్వనాశనం చేసినందుకే మిమ్మల్ని 11 సీట్లు కూర్చోబెట్టారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సార్లు రెవెన్యూ అధికారులతో గౌరవ ముఖ్యమంత్రి గారు రెవెన్యూ అధికారులు కూర్చొని ఈ రాష్ట్రం